హాయ్ ఫ్రెండ్స్! నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ క్రికెట్ ఆడుకుందామని ఇక్కడికొస్తే ఇక్కడ ఒకరు మిస్సింగ్. ఆ మిస్సింగ్ అయిన పర్సన్‌కి కాల్ చేసి అడిగితే 3 అవర్స్ పడుతుంది. నేనింక రాలేను అన్నాడు. మనం వదులుతామా? ఆ మిస్సింగ్ అయిన పర్సన్ ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. అందుకే అక్కడికెళ్ళిపోయాను. కరెక్ట్‌గా మనం అక్కడికెళ్ళిన టయానికి అతడొచ్చేసాడు. అతడి పేరు వినయ్. "అరే బాబు! నేను డెకరేషన్ చేసుకోవాలి. నన్ను వీడియో తీద్దురా" అంటున్నాడు. ఇంకో పర్సన్ ఒకరున్నారు. అతడు విక్కీ స్వామి. ఇతడి పేరు ఉదయ్. ఇంకిక్కడ వినయ్, విక్కీ స్వామి, ఉదయ్ ఫ్లవర్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. విక్కీ స్వామిని చూపించి మిమ్మల్ని ఒకటి అడగదాం అనుకుంటున్నాను. కానీ విక్కీ స్వామి మొహం అంతా తిప్పేస్తున్నాడు. అసలు విక్కీ స్వామిని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తున్నాడు? జెన్యూన్‌గా కామెంట్ చేయండి. అసలు మన బాస్‌ని చూస్తుంటే ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. జై శ్రీరామ్. ఇంకపోతే మన హనుమాన్ చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ అయితే రచ్చహ రచ్చోహ రచ్చోభ్యహ. అసలు నేను ఇందాక నుంచి వెయిట్ చేసే విషయం ఇప్పుడు జరగబోతుంది. స్వామికి తమలపాకుల మాల అలంకరించటం. మీలో ఎంతమందికి ఇష్టం స్వామికి ఇలా తమలపాకుల మాల అలంకరించడం? నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవరు గుర్తొస్తున్నారో కామెంట్ చేయండి. ఇతడి పేరు ఆది. మన ఊరిలో రీల్స్ పెద్ది. ఒక పక్క హనుమాన్ జయంతి జరుగుతుంటే ఇక్కడ క్రికెట్ చూస్తున్నారు చూడండి. బాబీ, స్వామి, అజయ్. ఉదయ్ ఇలా ఎందుకు నవ్వుతున్నాడో తెలుసా? ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు టెంకాయ నీళ్ళు తాగడానికి వచ్చి ఇలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు చూడండి. అందుకు ఇంకా అన్నదానం విషయంకి వస్తే అద్భుతోహ అద్భుతోభ్యః. మొత్తానికి హనుమత్ జయంతి ఈసారి చాలా నిర్మలంగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.